హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కీలక అంశం పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పునైతే వెలువరించింది. కమ్యుటేషన్ రికవరీ 15 సంవత్సరాలు అనగా 180 నెలల నుండి 11 సంవత్సరాల 3 నెలలు అనగా 135 నెలలకు తగ్గించాలంటూ దాఖలైన పలు రిట్ పిటిషన్లను గౌరవ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పులోని లక్షలాది మంది పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావం ఈ తీర్పు చూపనుండగా వారిలో తీవ్ర నిరాశనైతే మిగిల్చింది. కేసు నేపథ్యం మరియు పిటిషనర్ల వాదన. కమ్యుటేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు తమకు రాబోయే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో ముందుగానే తీసుకోవడాన్ని కమ్యుటేషన్ అంటారు. ఇలా ముందుగానే తీసుకున్న మొత్తాన్ని పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుంచి నిర్దిష్ట కాలం పాటు వాయిదాలలో ప్రభుత్వం తిరిగి రికవరీ చేస్తుంది. సో, ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్ నంబర్ 1944 రూల్ 18 ప్రకారంగా అలాగే రికవరీ కాలపరిమితి 15 సంవత్సరాలకైతే ఉంది. రిట్ పిటిషన్ నంబర్ 24822 ఆఫ్ 2024 మరియు అనుబంధ పిటిషన్లలో పిటిషనర్లు ఈ 15 ఏళ్ల రికవరీ కాలం అన్యాయమని, ప్రస్తుత జీవన ప్రమాణాలు, పెరిగిన ఆయుర్దాయం, ఆర్థిక అవసరాలు మరియు ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు పరిగణలోకి తీసుకొని రికవరీ కాలాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు అనగా 135 నెలలకు తగ్గించాలని, ఆ తర్వాత పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోర్టును అభ్యర్థించారు. తమ వాదనలకు మద్దతుగా పలు అంశాలను కోర్టు ముందుంచారు. హైకోర్టు పరిశీలన మరియు తీర్పు. గౌరవ హైకోర్టు ఈ కేసును ఏప్రిల్ 28 అనగా నిన్నటి రోజున విచారించి తుది తీర్పును వెలువరించింది. తీర్పు వెలువరించే ముందు కోర్టు పలు కీలక అంశాలను సమగ్రంగా పరిశీలించింది. అవేంటంటే సంబంధిత పెన్షన్ నిబంధనలు, ఏపీ రివిజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, ఏపీ సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ రూల్స్ 1944, అలాగే వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో, సర్క్యులర్లు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరియు విధానాలు, ఇతర రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, కేంద్ర వేతన సంఘాల సిఫార్సులు, వాటిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ, 10వ మరియు 11వ పీఆర్సీ వేతన సవరణ సంఘాల సిఫార్సులు, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు, పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలు, పెన్షనర్ల మరణాల రేటు, ఆర్థిక గణాంకాలు వంటివన్నీ కూడా పరిశీలించి, సో, ఈ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రస్తుతం అమల్లో ఉన్న 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిని సముచితమేనైనదని హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్లు కోరినట్లుగా దాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కారణాలతో దాఖలైన అన్ని రిట్ పిటిషన్లను కొట్టిస్తూ, డిస్మిస్ చేస్తూ తుది తీర్పు ఉత్తర్వులైతే జారీ చేసింది. సో, తీర్పు యొక్క పర్యవసానాలు మరియు ఆందోళనలు. పెన్షనర్లకు నిరాశ. ఈ తీర్పు కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గిస్తుందని ఆశించినటువంటి పెన్షనర్లకు తీవ్ర నిరాశ, నిస్పృహలను కలిగించింది. గత సర్క్యులర్ రద్దు ప్రమాదం. గతంలో పెన్షనర్ల విజ్ఞప్తుల మేరకు 135 నెలల రికవరీ పూర్తయిన వారికి కమ్యుటేషన్ రికవరీని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు పెన్షనర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు హైకోర్టు తుది తీర్పుతో 15 ఏళ్ల రికవరీయే సరైనదని తెలియనందున ఆ సర్క్యులర్ చెల్లుబాటు కోల్పోయే ప్రమాదము ఉంది. తిరిగి రికవరీ భయం. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే పాత సర్క్యులర్ ఆధారంగా 135 నెలల తర్వాత రికవరీ నిలిపివేయబడిన పెన్షనర్ల నుంచి ఈ మిగిలిన కాలానికి ఏదైతే ఉందో, సో, మనకు రీసెంట్‌గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కదండీ! 130 నెలలు మాత్రమే రికవరీ చేయాలని. సో, మరి ఇప్పుడు ఆ యొక్క ఉత్తర్వులు రద్దు చేసేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఎవరికైతే 130 నెలలు కంప్లీట్ అయిన వారికి నిలుపుదల చేశారో, మళ్ళీ తిరిగి ప్రభుత్వం వారి దగ్గర నుంచి కమ్యుటేషన్‌ను రికవరీ చేసే ప్రమాదము పొంచి ఉంది ఈ తీర్పుతో. కానీ పెన్షనర్ల సంఘాల స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ. సో, దీనిపై పెన్షనర్లు ఇలాగే చూస్తూ ఉండకుండా
స స్పందించడం జరిగిందనమాట. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కూడా వేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి వారు మొదటి నుండి ఈ సమస్యను కోర్టుల ద్వారా కాకుండా ప్రభుత్వంతో నేరుగా చర్చించి ఉత్తర్వులు సాధించాలని భావిస్తూ ఉన్నారు. ఈ ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. ప్రస్తుత వ్యూహం హైకోర్టు తీర్పు నేపథ్యంలో 2 సంఘం సంఘం 2 మార్గాల్లో ప్రయత్నాలైతే కొనసాగించాలని నిర్ణయించింది పెన్షనర్ల సంఘం. ఒకటోది త్వరలో ఏర్పాటు కాబోయే 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ ముందు ఈ సమస్యలను అన్ని వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ ద్వారా బలంగా వినిపించడము. సో, ఉద్యోగ మరియు పెన్షన్ సంఘాలు 2 కూడా సమిష్టిగా ఈ యొక్క అంశంపై పోరాడాల్సయితే ఉంటుందండి. ఎందుకంటే నేటి ఉద్యోగులు రేపటి పెన్షనర్లు అవుతారు కాబట్టి, సో, అప్పుడు కమ్యూటేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక మరోవైపు ప్రభుత్వ పెద్దలను కలిసి పెన్షనర్ల పట్ల సానుభూతితో పరిశీలించి 135 నెలలకే కమ్యూటేషన్ రికవరీని పరిమితం చేస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఒత్తిడి తేవడము. ఇకపోతే ఏపీ హైకోర్టు తీర్పు పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ తగ్గింపు ఆశలకు చట్టపరంగా కొట్టింది. సో, ప్రస్తుతం 15 ఏళ్లు రికవరీ నిబంధననే అమల్లో ఉందని స్పష్టమైంది. అయితే పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వ స్థాయిలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ సానుకూల ఉత్తర్వుల కోసం కృషి చేస్తామని చెప్తున్నాయి. ప్రభుత్వం పెన్షనర్ల విజ్ఞప్తిని మన్నించి వారికి అనుకూలంగా జీవో జారీ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ తీర్పు లక్షలాది మంది పెన్షనర్ల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపే కీలక పరిణామంగా అయితే చెప్పవచ్చు. సో, ఈ యొక్క తీర్పు అనేది పెన్షనర్లకు చాలా బాధాకరం అనేది చెప్పాలి. కానీ పెన్షనర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ పెన్షన్ సంఘాలు సమిష్టిగా దీనిపై కృషి చేసి ఈ యొక్క ప్రభుత్వం జారీ చేసిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో 11 సంవత్సరాలు 3 నెలలకే రికవరీని తగ్గిస్తూ అలాగే ఎవరైతే ఇదివరకు గతంలో 180 నెలలు రికవరీ చెల్లించారో వాళ్ళకి రీఫండ్ విత్ ఇంట్రెస్ట్‌తో కూడా చెల్లించాలి అని ప్రభుత్వమే ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. కీలక మెమో అయితే విడుదల చేసిన నేపథ్యంలో అదే విధంగా దాన్ని కొనసాగించేలాగా కంటిన్యూ అయ్యేలాగా ఉద్యోగ పెన్షనర్ సంఘాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీనివల్ల పెన్షనర్ ఆర్థికంగా సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పెరుగుతున్న ఆర్థిక ధరల దృష్ట్యా సో, ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకోవడానికైతే ఉంటుంది. సో, ప్రభుత్వం కూడా ఈ యొక్క కమ్యుటేషన్ అమౌంట్ ఏదైతే ఉందో వడ్డీతో సహా 11 సంవత్సరాలు 3 నెలలు అనగా 130 నెలల్లోనే రికవరీ చేయగలిగింది. కానీ ఇంకా పెన్షనర్ల పైన అదనపు భారం కోసం ఈ యొక్క మరొక 45 నెలలు పెట్టడం అనేది సమంజసం కాదని కొందరు వాదిస్తున్నారు. సో, మరి ఏదేమైనప్పటికి కూడా దీనిపై నెక్స్ట్ హైకోర్టు తీర్పే కాకుండా సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, దీనికంటే ముందు పెన్షనర్లు ప్రభుత్వం నుంచే జీవో రూపంలో ఈ విధంగా జారీ చేయాలి. సో, పీఆర్సీ ముందు ఈ అంశాన్ని ఉంచుతామనైతే చెప్తున్నారు. సో, ఏదేమైనా దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.